హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ టేల్స్ ఆఫ్ శ్రవంతి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను శ్రీరామనవమి తర్వాత 2 days తర్వాత చేసిన వ్లాగ్ అనమాట ఇది. సో ఇక్కడ నేను ఏంటి తింటున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పల్లి పట్టీలు తింటున్నాను. చిక్కీ అంటారు కదా, సో అది ఎందుకంటే కరోనాతో నేను యాక్చువల్గా ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను కాబట్టి కొంచెం నట్స్ అవన్నీ తినాలి, కొంచెం ఇమ్యూనిటీ పెరగాలి అని ఉద్దేశంతో నేను మా వారు అవి తీసుకొచ్చారు. సో అందుకనేసి ఇద్దరం తీసుకుంటున్నాం అనమాట. అది స్టార్టింగ్లో తీసుకొచ్చినవి అంతే. ఈవెన్ సిమ్టమ్స్ తగ్గినా కూడా అంత నార్మల్గా ఉన్నా కూడా ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుందన్నమాట ఈ కరోనా వల్ల. ఒకవేళ దాంతో సఫర్ అయ్యి ఉంటే తగ్గినా కూడా ఫుడ్ బాగా తీసుకోవాలి, ఎందుకంటే మెడిసిన్స్ అండ్ ఆ వైరస్ వల్ల మనకి బాడీలో చాలా నీరసం వచ్చేస్తుంది అండ్ మనకి బయటికి కనిపించకపోయినా లోపల చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. మనం వర్క్ విషయంలో తెలిసిపోతుంది. సో ఇంకా ఇంతే నేను చెప్పగలను. ఫుడ్ మాత్రం బాగా తీసుకోవాలి. అండ్ ఆ రోజు ఇంకా కరోనా అంతా నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నేను ఇల్లంతా చాలా క్లీన్ చేస్తున్నానండి ఈ మధ్య. అంటే అంతా ఒకటేసారి చేయట్లేదు, అందుకే నేను వ్లాగ్ షూట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళడం షూట్ చేయడం అంటే ఇబ్బంది అయిపోతుంది కదా. సో క్లీనింగ్ టైంలో అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. నేను విండో మెషెస్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేశాను. ఫ్లోర్ కూడా చాలా మటుకు అంటే మూలలుగా ఎప్పుడూ మనం క్లీన్ చేయని ప్లేసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ నేను చాలా షెల్ఫ్స్ అలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం కొద్దిగా నీట్ అయిపోయింది ఇల్లు. ఎందుకంటే దాదాపు 20-30 days నుండి అసలు ఇల్లులాగా లేదనమాట. సో అలాగా ఈరోజు కూడా నేను చాలా అంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను చాలా అంటే మెస్గా ఉన్నవి కవర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నేను చూపిస్తాను వీడియోలో. కంటిన్యూ చేయండి, చూడడం మాత్రం స్కిప్ చేయకండి. తెలిసిపోతుంది నేను చాలా క్లీన్ చేశాను అనేదానికి అక్కడే తెలిసిపోతుంది అనమాట, ఎంతలో డీప్గా క్లీన్ చేసుకుంటున్నానో ఇల్లు. సో కొద్దిగానే చూపించాను, బట్ అలా నేను ఎంతవరకు క్లీన్ చేస్తున్నాను అనేది తెలుస్తుంది అనమాట. సో అండ్ ఎవరైతే కొత్తగా వ్లాగ్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఫర్దర్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి అనమాట. అండ్ లైక్, షేర్, కామెంట్ ఎవ్రీథింగ్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఓకే మీకు నచ్చితేనే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డిస్లైక్ చేసినా కూడా ఎందుకు చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చే విధంగా నేను ట్రై చేస్తాను. సో ఈ విషయం నేను పదే ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను అండ్ ఈ వ్లాగ్లో కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను, చారు ఉంది అండ్ చట్నీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వీక్లో చేసిన చట్నీసే ఉన్నాయి, అంటే రోటి పచ్చడి అంటారు కదా, అవి చేస్తున్నాను. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 4-5 days అప్ టు 6 days 1 week వరకు అయినా ఫ్రెష్గానే ఉంటాయి. సో నాకు మాత్రం రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నేను గోంగూర పచ్చడి అండ్ టమాటో పచ్చడి చేశాను, అది కూడా చూపిస్తాను. సో అదే అనమాట. ఇంకా మా డిన్నర్ వచ్చేసి ఈరోజు ఇక్కడ నేను రేడియో వింటూ కుకింగ్ చేస్తున్నాను. నాకు ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసేటప్పుడు అండ్ నైట్ టైంలో వినడం నాకు ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఈ రోజుల్లో రేడియో అంతా మర్చిపోయారండి, అన్ని టీవీలు మాత్రం నాకు చూడాలనిపించట్లేదండి. ఈ రోజుల్లో దాదాపు 2 years నుండి ఎందుకో నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మూవీస్ చూడట్లేదు, సీరియల్స్ చూడను. యాక్చువల్గా నాకు ఫస్ట్ అసలు నా నేచర్ అసలు సీరియల్ చూసే నేచరే కాదు. అండ్ సినిమాలు కూడా తగ్గిపోయాయి, చూస్తాను బట్ తగ్గిపోయాయి. ఎందుకో ఆ మ్యూజిక్, ఆ హడావిడి, వాళ్ళు చేసే హడావిడి, ఆ నవ్వులు, అది ఎందుకో నాకు గోలగా అనిపిస్తుంది. నాకు ఇలా రేడియో వింటే చాలు, ఒక పాట 2 పాటలు అట్లా వింటే చాలు, వర్క్ చేస్తూ అదొక హాయినిస్తుంది అనమాట. ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. కుకింగ్ చేసేటప్పుడు కానీ, అంటే మన ఆడవాళ్ళము ఏదైనా పని చేసేటప్పుడు మనకు ఎక్కువ శాతం మనకి కుకింగ్ ఈ కిచెన్లోనే ఏదేదో వర్క్ ఉంటాయి. సో డేలో హాఫ్ వర్క్ అంతా మనకు కిచెన్లోనే ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు రేడియో ఆన్ చేసి చూడండి, ఎంత హాయిగా వర్క్ చేసుకోగలరో. ఆ పీస్ ఆఫ్ మైండ్ అది వేరేలాగా ఉంటుందన్నమాట. సో నాకు మాత్రం అలా అనిపించింది, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈవెన్ అదర్ వర్క్స్ కూడా, బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు లేకపోతే ఇంకేదైనా వర్క్స్ చేసేటప్పుడు ఆ టీవీని మర్చిపోవాలనిపిస్తుంది నాకైతే. టీవీ మాత్రం అస్సలు చూడాలనిపించట్లేదు. మళ్ళీ దాంట్లో కరోనా న్యూస్, ఇంకా అది అసలు ఇంట్రెస్టింగే ఉండట్లేదు అసలు ఏమీ. దానివల్ల ఇంకా అనవసరమైన టెన్షన్ వచ్చేస్తుంది తప్ప ఏదో కొంచెం జనరల్ నాలెడ్జ్. ఈ రేడియోలో కూడా న్యూస్ వస్తాయి కరోనా గురించి, కొద్దిసేపు చెప్పేస్తారు, ఒక 10 minutes చాలు, ఆ న్యూస్ చాలు అని అనిపిస్తుంది నాకు.
అండ్ ఇక్కడ మోను కొన్ని క్రాఫ్ట్ వర్క్స్ చేస్తున్నాడు. కాస్త ఇంకా రిలాక్స్ అవుతున్నాను. ఇంకా బాబుకి తినిపించాలి. సో ఇంతలో ఈ క్లేతో ఇలా చపాతీ చేస్తున్నాడు. డైలీ నేను ఈ టైంకి చపాతీ చేస్తాను కదా, సో ఆ కోల పట్టుకొచ్చేసి ఇక్కడ చేస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఈరోజు నేను చపాతీ చేయలేదు, రైసే కుక్ చేశాను. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఒకరోజు విపరీతంగా ఎండ వేడి బాగా ఉంటుంది, అండ్ ఇంకొక రోజు బాగా మబ్బుగా కూల్గా అనిపిస్తుంది వెదర్. ఓకే, ఇంకా ఈరోజు డిన్నర్ అయిపోయింది. అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ స్లీప్, హ్యాపీ నైట్. ఓకే, సో నెక్స్ట్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇడ్లీ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు చట్నీ చేస్తే ఇంకా మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నాకు దోశ ఇడ్లీ చేసినప్పుడు చాలా వర్క్ తగ్గిపోతుందండి. ఎందుకంటే ఆయిల్ వేయడం, పోపులు వేయడం ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. అండ్ దోశ కూడా జస్ట్ తిప్పేస్తే సరిపోతుంది అంతే. ఇంకా ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ ఉన్నవి కొద్దిగా ఎంతైనా కూడా టైం వేస్ట్ అని అనిపిస్తుంది కదా. అట్లాంటివి చేస్తే పోపులు చేయడము, అంత ఆయిల్స్ అవన్నీ చిల్లడము, వేస్ట్ కావడము అలా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి టిఫిన్స్ అయితే తొందరగా అయిపోతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఒక చట్నీ చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అండ్ అందరికీ కూడా అదే. ఇంకా వేరే టిఫిన్స్ ఏదైనా చేస్తే మాత్రం మోనికి వేరే, మా ఇద్దరికి వేరే అలా చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మోనికి నేను ఒక బ్రెడ్ ఇచ్చాను అండ్ రోజు రోజుకి ఇలా తగ్గిపోతుంది అనమాట. తెలుసు కదా మనకి నేను ఎలా సేవ్ చేస్తాను బ్రెడ్ని, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఎలా ఉంచుతాను అనేది ఇక్కడ టిప్ చూపిస్తున్నాను. నేను ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట కవర్ని. నాకు చెప్పరాదు, బట్ చూస్తున్నారు కదా ఎలా చేశాను. ఫస్ట్ ఇలా వడి తిప్పేసి పైన కవర్ని కవర్ చేయాలి పైనుండి కింది వరకు. అప్పుడు లోపలికి ఎయిర్ పోదు అండ్ ఫ్రెష్గా ఉంటుంది బ్రెడ్, ఫంగస్ పట్టదు. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా తర్వాత ఇంకా మోనికి తినిపించేసేయడమే, దాంతో ఇంకా అయిపోతుంది, మార్నింగ్ వర్క్ అయిపోతుంది. తను కూడా ఇంకా ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు.
కొంచెం క్యూట్గా అనిపిస్తున్నాడు కాబట్టి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు. దాదాపు 1 మంత్ అలాగే ఇంట్లోనే ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత లోపల నుండి అంత డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంట్లో షెల్ఫ్స్ లోపల ఇన్ని కవర్స్ నేను అంటే ఇప్పుడు అంతా నాన్ ఓవెన్ ఇట్లా క్యారీ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా, అంటే పాలిథిన్ కవర్స్ ఇవ్వట్లేదు, ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు. సో వాటన్నిటిని నేను జమ చేశాను అనమాట. ఇన్ని అయిపోయాయని నేను బయటికి తీసి ఇలా పోసేవారికి తెలియదు. సో అయినా కూడా ఇవి మనం 10 రూపీస్ 15 రూపీస్ పెట్టి కొన్ని మరి క్యారీ బ్యాగ్స్ తెచ్చుకుంటాము ఇంటికి. సో అలాంటప్పుడు ఎందుకు పారేయాలి అనేసి ఉద్దేశంతో నీకు అతి పొదుపు అయిపోయిందనమాట. అతి పొదుపు అయితే ఇలాగే ఉంటుంది. సో అవి పాడేయాలనిపించలేదు. సో ఇలా క్యారీ బ్యాగ్స్ అన్నీ ఇలా జమ చేశాను అనమాట. ఎందుకైనా మంచిది, ఎప్పటికైనా యూజ్ అవుతాయి ఇవి. ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఇలాంటివి తీసుకెళ్తే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా. ఒక్కొక్క క్యారీ బ్యాగ్ 15 రూపీస్ ఉంటుంది బయట మా సూపర్ మార్కెట్లో అలాగా వాళ్ళు ఇచ్చేది. సో అందుకనేసి ఇవన్నీ ఎందుకు, ఇవి కూడా అండి క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ నేను పిండి ఆరేసాను. మార్నింగ్ ఫస్ట్ వర్క్ అదే చేశాను. సో అది నేను చూపించలేకపోయాను, బట్ ఆరేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా క్యారీ బ్యాగ్స్ అన్నీ నాకు ఎందుకో అండి ఇంట్లో చాలా ఉండిపోయాయి. అండ్ ఆరేసి ఇంకా మడతేసి వీటిని కూడా దుమ్ము పట్టకుండా లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా లగేజ్ అవసరం ఉన్నప్పుడు మనకి ఈ బ్యాగ్స్ యూజ్ అవుతాయి, అంటే ఏదైనా తెచ్చుకోవాలనుకున్నప్పుడు. బట్ క్యారీ బ్యాగ్స్ కూడా ఉతికి ఆరేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు, ఎందుకంటే వాటిని మనం బయటికి తీసుకెళ్తాము. పైగా దాంట్లో కరోనా టైం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా డ్రై అయిపోయాయో. ఇవన్నీ కూడా వాడదలుచుకోలేదు ఇంకా నేను. ఒక 2 బ్యాగ్స్ బయట పెట్టేసి మిగతావన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేయాలి అనుకున్నాను. అలాగే పెట్టేశాను. ఇంకా ఆ వర్క్స్ అన్నీ అయిపోయాక ఇంకా మోను పడుకున్నాక నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. దాదాపు 11:30 అలా అవుతుంది. ఇంకా నేనంతా కుకింగ్ అంతా అయిపోయాకనే, ఈవెన్ లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయాకనే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఎందుకంటే మళ్ళీ స్నానం చేశాక నేను స్టవ్ దగ్గరికి రాలేను. దాంట్లో ఇంకా సమ్మర్ కూడా. సో ఎందుకో ఆ సెంటిమెంట్లని నాకు ఎందుకో ఇష్టం ఉండదు. నేను ఫస్ట్ నుండి అలాగే చెప్తూ ఉంటాను. దాన్ని మార్చుకోవాలనే ఉద్దేశం లేదు, మార్చుకోలేను. ఎప్పుడో ఫెస్టివల్స్ ఆ టైంలో మాత్రం ఇంకా నాకు అనిపిస్తుంది ఎలా కుదురుతుంది అసలు. ఇంత వర్క్స్ ఉంటాయి కదా ఇంటి నిండా, ఎన్నో వర్క్స్ ఉంటాయి. అంతా నీట్గా స్నానం చేశాక మళ్ళీ చెమటలు కార్చుకుంటూ మళ్ళీ ఇంట్లో హార్డ్ వర్క్ అదంతా ముందే చేసేసుకొని స్నానం చేసేస్తే సరిపోతుంది కదా అని నా ఒపీనియన్. అంటే అట్లా అని ఇంకా రోజంతా వర్క్ చేయకుండా స్నానం చేసి ఉండలేం కదా. సో ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్స్ ఇట్లాంటి స్టవ్ దగ్గర ఉన్నవి, లేకపోతే ఇంకేదైనా ఇల్లు దులపడము, బూజు దులపడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వర్క్స్ ఉన్నప్పుడు స్నానం చేయకముందు చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అంతే. ఇంకా ఇక్కడ టమాటో చట్నీ చేశాను అండ్ గోంగూర చట్నీ కూడా ఉంది. ఈ రెండింటికి ఒక 3 days గ్యాప్ ఉందన్నమాట. అప్పటి నుండి అలా స్టోర్ చేస్తూనే ఉన్నాను ఫ్రిడ్జ్లో. ఒక 1 వీక్ ఈ రెండింటి డ్యూరేషన్, అంటే చేసి మాత్రం 1 వీక్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రెష్గానే ఉన్నాయి. నేను ఇది వేసుకొని తింటాను, నాకు ఎందుకో ఇష్టం అనిపిస్తుంది. అండ్ వంకాయ కర్రీ తనకి సరిపోతుంది అండ్ బాబుకి సరిపోతుంది. అండ్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, ఇమ్యూనిటీ కోసం మేము డైలీ తింటున్నాము. ఇంకా అంతేనండి ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా